శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు 5 కిలోమీటర్ల దూరాన అమ్మపల్లిలో కొలువై ఉన్న పురాతన సీతారామచంద్రస్వామి దేవస్థానం గురించి తెలుసుకోవాలి. హనుమంతుడు లేకుండా కేవలం సీతారామ లక్ష్మణులు మాత్రమే కొలువైన ప్రత్యేకమైన ఆలయం కథే ఇది. చరిత్రకారులు ఈ ఆలయం గురించి చెప్పిన దాని ప్రకారం అమ్మపల్లి ప్రాంతంలో 11వ శతాబ్దంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో చాళుక్యుల పాలనలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటికి అక్కడ హనుమంతుడి విగ్రహం లేదు. తదనంతరం వేంగిరాజుల పాలనా కాలంలో హనుమంతుడిని సీతారామ లక్ష్మణుల గర్భగుడి బయట ప్రతిష్ఠించారు. ఈ ఆలయ గాలిగోపురం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా దాదాపు 80 అడుగుల ఎత్తులో ఉన్న అద్భుతమైన కళాఖండం. 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయం కేవలం దేవతార్చనలకే కాకుండా అప్పటి రాజుల కాలంలో ప్రజల రక్షణార్థం కూడా ఉపయోగపడింది. ఈ కట్టడాలన్నింటినీ సున్నపరాయి ప్లాస్టర్, కాల్చిన ఇటుకలతో రాజస్థానీ వాస్తుశిల్పకళ ఉట్టిపడేలా నిర్మించారు. వీటన్నింటికీ మించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాయితో చెక్కి రూపొందించడం విశేషం. ఆలయ గోపురానికి ఎదురుగా కాకతీయ శైలిలో బహిరంగంగా అన్ని వైపులా తెరుచుకుని ఉన్న మండపం నిర్మించి ఉంది. మరోవైపు ఆలయ గోపురానికి ఎడమవైపు పెద్ద పెద్ద మెట్లతో కూడిన కోనేరు అందరినీ ఆకర్షిస్తోంది. కాకతీయుల శైలి, కుతుబ్ షాహీ సాంప్రదాయాలు కలగలిసిన డిజైన్తో దీన్ని నిర్మించారు. ఒకప్పుడు ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరిగాయి.